హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆక్సిజన్ సిలిండరు. ఇది కమర్షియల్ సిలిండర్ అనమాట. 47 kgs వస్తుంది. ఇది వచ్చేసి మనకి బీ టైప్ సిలిండరు. 10 kgs అంటే 10 లీటర్ ఆక్సిజన్ లిక్విడ్ ఉంటుంది అనమాట. చాలా మటుకు మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్ కొందరు ఫ్లో మీటర్ తీసుకుంటారు. ఫ్లో మీటర్ తీసుకున్నప్పుడు ఎలా ఫిట్ చేసుకోవాలి, ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా దాన్ని యూజ్ చేయాలనేది ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా టైట్ చేసుకోవాలన్నమాట. ఇది స్వానర్తో మనం టైట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇలా బెండ్ అవుతుంది. కొందరు ఏమనుకుంటారు, దీన్ని ఇలా తిప్పేస్తారు. దీన్ని లూజ్, ఇక్కడ బోల్ట్ లూజ్ చేయకోకుండా దీన్ని ఇలా తిప్పేసినప్పుడు ఈ వాల్ ఇక్కడ మనకి లేతులో ఫిట్ చేసి ఉంటారు. అది ఎవరు టైట్ చేయలేము, మళ్ళీ లూజ్ అవుతాయి. అలాంటప్పుడు నీట్గా దీన్ని ఇలా చేసుకొని చాలా నీట్గా టైట్ చేసుకోవాలి. బాగా ఇలా పట్టుకొని టైట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత కొందరు ఇది ఆక్సిజన్ దీంట్లో లిక్విడ్ రిలీజ్ చేసేది అనమాట. మనం ఇది ఆక్సిజన్ రిలీజ్ చేయాలా. ఇది కరెక్ట్గా టైట్ వచ్చేసి ఈ ఆక్సిజన్ ఇలా టైట్ ఉంది. ఇది కరెక్ట్గా టైట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ రిలీజ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చాలా స్లోగా తిప్పుకోవాలన్నమాట. దీన్ని చాలా స్లోగా తిప్పుకుంటేనే మనకి లేదు. కొందరు ఏం చేస్తారంటే ఇది ధనాన్ని తిప్పేస్తారు. ధనాన్ని తిప్పినప్పుడు ఈ బాటిల్ కానీ ఇది కానీ పగిలిపోయి మన ఫేస్కి కానీ బాడీకి కానీ గాయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత జాగ్రత్త అయితే అంత జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. దీన్ని చాలా స్లోగా ఇక్కడ రిలీజ్ చేసినాక ఆక్సిజన్ ఇక్కడ స్లోగా తిప్పుకోవాలి. ఎవరైనా సరే ఎలా తిప్పుకున్నా ఫస్ట్ ఇక్కడ నుండి చెక్ చేసుకున్న తర్వాత పేషెంట్ కనెక్ట్ చేస్తే బెటర్. ఒక్కొక్కరు మనం ధనాన్ని తిప్పేసినప్పుడు దీంట్లో ఒక వాటర్ వస్తుంది. డైలీ వాటర్ చేంజ్ చేసుకుంటాం. దీంట్లో ఇటు వరకు వాటర్ వేసుకుని వాటర్ చేంజ్ చేసుకుంటాము. ఆ వాటరు ప్రెషర్తో పేషెంట్కు ముక్కుల్లోకే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండి ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత పేషెంట్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.